మన ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ స్తుతి గుడికి ఏర్పాటు చేసుకున్న కరుణ వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, క్లుప్తంగా కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి మనందరం కూడా ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వాక్య అంశం ఏమిటయ్యా అంటే, జ్ఞానులైన వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా యేసయ్యకు ఏం చేశారంట? సమర్పించారు. వారు తమ పెట్టెలను విప్పి కానుకలను యేసయ్యకు సమర్పించారు. డిసెంబర్ 12వ తారీఖు నుండి దరిదాపు మన మధ్యలో ఇంకా జనవరి 19-20వ తారీఖుల వరకు కూడా స్తుతి కూడికలు జరుగుతూ ఉన్నాయి. మన సంఘములో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో రోజుకు ఒక కుటుంబం స్తుతి కూడికలు ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య పుట్టాడని దానికి సూచనగా ఉన్న ఆకాశంలో నక్షత్రాన్ని చూసి దరిదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ఆ దేవాది దేవుడైన ప్రభువును కనుగొని ఆయన ఎదుట సాగిలపడి తాము తెచ్చిన పెట్టెలు విప్పి తాము తెచ్చిన కానుకలన్నీ కూడా ఆయనకి ఏం చేశారంట? సమర్పించారు. జ్ఞానులు యేసయ్య దేవుడని తెలుసుకున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్నా మనందరం కూడా మన జీవితాల్లో యేసయ్యే దేవుడని తెలుసుకొని మనందరం కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి సాగిలపడుతూ మన హృదయం అనే ఈ పెట్టెను విప్పి దేవునికి ఏం చేస్తున్నామంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునంటారా కాదంటారా? హృదయములో మనము నిశ్చయించుకొని మన హృదయములను తెరచి మన హృదయం అనే పెట్టెను విప్పి ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల దగ్గర సాగిలపడుతూ మనందరము కూడా ఆయనకు కానుకగా మనలను మనము సమర్పించుకుంటున్నాం. అలాగే మనము ఆయనకి ఇవ్వాల్సినటువంటి వాటిని అన్నిటిని కూడా ఇవ్వటానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటున్నాం. వాక్య అంశం ఏంటి?
పెట్టెలు విప్పి. ఈ పెట్టెలే ఏంటంటే ఈ రాత్రి మన హృదయాలు విప్పి మనం ఏం చేస్తున్నాం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వారు జ్ఞానులని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. జ్ఞానులే దేవుణ్ణి తెలుసుకున్నారు. మరి రాత్రి యేసయ్యను నువ్వు తెలుసుకున్నావా? యేసయ్యే లోకరక్షకుడని, యేసయ్యే నిజమైన దేవుడని, యేసయ్యే మన పాపములు పరిహరించడానికి లోకానికి వచ్చిన దేవుడని రాత్రి నువ్వు తెలుసుకొని నీ హృదయం అనే పెట్టెని విప్పి, నీ హృదయంలో నుండి పశ్చాత్తాపము బయటికి వచ్చి, నీ హృదయంలో మారు మనసు పొంది, నీ హృదయమును యేసయ్య సన్నిధిలో నువ్వు కృమ్మరించగలుగుతున్నావా? ఆయన పాదాలు ఎదుట నువ్వు సాగిలపడగలుగుతున్నావా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించగలుగుతున్నావా లేదా అనేదే ఈ రాత్రి ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన హృదయాలు తెరిచి మన హృదయాలను విప్పి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కదా. ఎందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటే, ఆయన మన జీవితాల్లో కూడా విప్పినవి కొన్ని ఉన్నాయి. అవేంటో ఒక 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీకు తెలియజేసి నా మాటలు త్వరగా ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 16వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే, మొదటి విషయం, ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మన కట్లను ఏం చేశాడంట? విప్పాడు. ఆయన మన కట్లను విప్పాడు కాబట్టి మన పెట్టెలను విప్పి ఆయనకి ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఆది నుండి కూడా అపవాది పాపమనే బంధకాలలో మనుషులందరినీ కట్టిపడేశాడు. దేవునికి విరోధంగా ఈ భూమి మీద అపవాది పనిచేస్తూ దేవుని ప్రతిరూపమైన మనుష్యుణ్ణి, మానవుణ్ణి పాప బంధకాలలో బంధించి వేసి, మరణ పాశములతో బంధించి వేసి, ఇదిగో బయటికి వెళ్ళనివ్వకుండా తన కబంధ హస్తాలలో ఏం చేశాడంటే మూసివేశాడు. అలాగున అపవాది బంధకాలలో ఉన్న మనందరినీ, పాపపు కట్లతో కట్టబడిన మన అందరినీ విడిపించటానికి రక్షకుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి పాప బంధకాలన్నిటినీ ఏం చేశాడంటని తెంచి వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది కట్టిన కట్లన్నిటిని కూడా ఏం చేశాడు? మన జీవితంలో తెంచి వేశాడు. ఎలాగున కట్టబడిన గాడిదను ఏ రీతిగా ఆ రోజు విడిపించాడు లూకా సువార్తలో మీరు చదువుకోండి. యెరూషలేమునకు ఆయన జయోత్సాహంతో వెళ్ళక మునుపు ఆయన యెరూషలేమునకు వెళ్ళటానికి ఒక గాడిదను కోరుకున్నాడు. ఆ గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేమునకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ గాడిద కోసం ఆయన విచారించినప్పుడు ఒక ఊరిలో అది కట్టబడి ఉందంట. తన శిష్యులను పిలిచి అంటున్నాడు, అయ్యా, ఇదిగో మీరు కనపడుతున్న పట్టణంలోనికి వెళ్ళి ఒక కట్టబడిన గాడిద పిల్ల ఉంటది, దానిని విప్పి తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పి పంపించాడు. వారు వెళ్ళి ఆ గాడిదను విప్పి తీసుకొచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఆ గాడిద కట్లు ఎలాగూ విప్పబడ్డాయో మన జీవితాలలో కూడా మన పాపపు కట్లన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడండి? విప్పాడు. మన పాపపు కట్లన్నిటిని కూడా ప్రభు అయిన యేసయ్య ఇప్పాడు. దేవుణ్ణి ఎరగక మునుపు లోకములో ఉన్నప్పుడు ఎన్నో బంధకాలతో ఉన్నాం. త్రాగుడనే కట్లతో కట్టబడిన వారు, వ్యభిచారపు కట్లతో కట్టబడిన వారు, అబద్ధమనే కట్లతో కట్టబడినటువంటి వారు, మోసము, అన్యాయము, లేక ఇలా లంచగొండితనము, ఇంకా చెప్పాలంటే
అపవాది సంబంధమైన అనేకమైన కట్లతో మనుషులందరూ కూడా ఏమైపోయారంటని కట్టబడి ఉన్నారు. పాపం మనుష్యుడిని ఏలుబడి చేస్తా ఉంది. పాపములోనే మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. దానిలో నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో మనుషుడు ఉన్నాడు. ప్రసంగి గ్రంథములో రాయబడి ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఉందంట. అది ఉరుల వంటి స్వభావము కలిగినది, బంధకముల వంటి చేతులు కలిగినది. దానిలో చిక్కుకున్న వాడు బయటికి రాలేడంట. అపవాది కూడా అలాంటి వాడే. అపవాది కూడా మన అందరినీ బంధించి వేశాడు. ఏదో ఒక అలవాటుకి, ఏదో ఒక వ్యసనానికి, ఏదో ఒక చెడుతనానికి, ఏదో ఒక పాపానికి మనుష్యుణ్ణి దాసునిగా చేసేసి ఇదిగో అందులో నుండి బయటికి రానివ్వకుండా, దేవుణ్ణి చేరనివ్వకుండా, దేవుని యొద్దకు రానివ్వకుండా, ఆయనను కనుగొనివ్వకుండా, ఆయనను వెదకనివ్వకుండా, ఆయనను పట్టుకోనివ్వకుండా అపవాది మనుష్యుణ్ణి ఒక విధంగా చెప్పాలంటే లాక్ చేసేసాడు. గదిలో పెట్టి ఏం చేశాడండి? లాక్ చేశాడు. మన ఇంట్లోకి మళ్ళీ ఇళ్ళకి కూడా లాక్స్ ఉంటాయి కదండి, తలుపేసి లాక్ చేస్తాం. ఇంకా లోపల నుండి బయటికి రావటానికి వీలుండదు. అలాగే అపవాది మనుషులందరినీ ఆ పాప బంధకాల్లో లాక్ చేశాడు. అయితే దేవుని మహాకృప యేసయ్య పాపములో ఉన్న మనందరినీ, శాపములో ఉన్న మనందరినీ, ఇదిగో ఉగ్రతకు చేరువుగా ఉన్న మనందరినీ, నరకపు పొలిమేరల్లో ఉన్న మనందరినీ, సావుకు దగ్గరగా ఉన్నటువంటి మనందరినీ విడిపించటానికి, ఆ బంధకాలలో నుండి మనల్ని బయటకు తీసుకురావటానికి ఆ దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనందరి పాప భారాన్ని, లేకపోతే మనందరి పాపములను ఆ శిలువలో ఆయన భరించి తన భుజముల మీద వేసుకొని, మనము పొందవలసిన మన పాప శిక్ష అంతటిని ఆయన తన మీద వేసుకొని ఆ శిలువలో మన పాపములకు పరిహారము చెల్లించి అపవాది బంధకాలలో నుండి మనందరిని ఏం చేశాడండి? విడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మనుషులందరినీ బంధించాను, మనుషులందరినీ ఓడించాను, దేవునికి సంతోషం లేకుండా చేశాను, తన స్వరూపంలో చేసుకున్న మనుషుల్ని చెడగొట్టాను. ఇక వీరు నా చేతుల్లో నుండి ఎవరు విడిపించగలిగిన వారు లేరు అనుకుంటున్న అపవాది అనుకుంటున్న తరుణంలోనే తను ఎంతో ప్రేమించి చేసుకున్న మనుషుల్ని అంత తేలిగ్గా దేవుడు విడిచిపెట్టేస్తాడండి? పాడైపోతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెడతాడా? సహజంగా ఈ లోకంలో తల్లిదండ్రులమైన మనమే మన పిల్లలు పాడైపోతుంటే తట్టుకోలేం. వారిని సరి చేయాలని, వారిని బాగు చేయాలని, ఎలాగైనా సరే వారికి దారికి తేవాలని ఎన్నో ప్రయత్నాలు మనం ఏం చేస్తాం. వారి కొరకు చాలా ప్రయాసపడతాం. నాలాంటి మనలాంటి తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారంట? ప్రభు పాదాలు పట్టుకొని ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అయ్యా, మా పిల్లలు తప్పైన మార్గంలో ఉన్నారయ్యా, చెడిపోతున్నారయ్యా, వారిని రక్షించు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన మనల్ని ప్రేమించి తన స్వహస్తాలతో చేసుకున్నాడండి. ఎంత ప్రేమ ఉంటుందో మన మీద! అలాంటి మనల్ని అపవాది దొంగిలిస్తే, అపవాది బంధించేస్తే, అపవాది పాప కోపంలో నాశనకరమైన ఊబిలో, జిగటగల దొంగ ఊబిలో మనల్ని పడేసి బయటికి రానివ్వకుండా చేస్తే అలా వదిలేస్తాడు దేవుడు మనల్ని పైకి ఆ ఊబిలో నుండి బయటికి తీసుకురావటానికి, అనాశనకరమైన గుంటలో నుండి మనల్ని పైకి లేపటానికి, మన మీద ఉన్న పాపాన్ని, ఆ పాపం వల్ల వచ్చిన శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల శిక్షను తన మీద వేసుకొని ఆ కలువరి శిలువలో మనందరి కొరకు ఏం చేశాడంటే బలి అయిపోయాడు. బలి అపవాది యొక్క తలను ఆ కలువరి శిలువలో ఏం చేశాడంట? చిత్తగు కొట్టాడు. ఎప్పుడైతే యేసయ్య శిలువలో మనందరి పాపముల కొరకు మరణించాడో, మన పాపముల కొరకు ప్రాణం పెట్టాడో, అపవాది ఏమైపోయాడండి? ఓడిపోయాడు. ఇంకెవరు నా చేతిలో నుండి విడిపించలేరు అనుకున్నాడు. కానీ యేసయ్య ఏం చేశాడు? విడిపించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెబుతుంటే ఒక మాట గుర్తొస్తుంది. సిరియా రాజు అయిన సన్హెరీబు యోధారాజు అయిన హిజ్కియా వద్దకు వర్తమానాన్ని పంపించి ఎంతో మందిని, ఎన్నో దేశాల రాజుల్ని నేను ఓడించాను.
వారికి కూడా దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు కూడా నా చేతిలో నుండి వారిని, వారి దేశాలని, వారి ప్రజల్ని ఏం చేయలేదంట, కాపాడలేదు. హిజ్కియా, ఒకవేళ నీ దేవుడిని బట్టి నీ ప్రజలకు ఒకవేళ ధైర్యం తెచ్చుకోమని, బలం తెచ్చుకోమని చెప్తావేమో, నీ దేవుడు కూడా నా చేతిలో నుండి ఏం చేయడంట, మిమ్మల్ని విడిపించలేడు అని గర్వపు మాటలు సన్హెరీబు పలికాడు. గర్వపు మాటలు. ఏ దేవుడు నా చేతుల నుండి వారి ప్రజలు విడిపించలేకపోయారు, మీ దేవుడు కూడా విడిపించలేడు అని మాట్లాడితే హిజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా వచ్చాడో అలా వచ్చిన రీతిగానే సన్హెరీబు ఏమయ్యాడంట, పారిపోయాడు వెనక్కి. ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. ఒక బాణమైనా వేయలేదు, యుద్ధం చేయలేదు, హిజ్కియా మీద ఏమి పోరాడలేదు, ఏమి చేయకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. తన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కుమారుల చేతిలో చచ్చిపోయాడు. రాత్రి ఒక మాట చెప్తాను. ఈ వారం అంతా బాగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న విషయం, అమెరికా లాస్ ఏంజల్స్ కారు స్విచ్తో తగలబడిపోతా ఉంది. దాదాపు 12 లక్షల కోట్ల నష్టం, ఇంకా ఆగల అగ్ని. ఆ లాస్ ఏంజల్స్లోనే హాలీవుడ్ స్టార్స్ అందరూ, హాలీవుడ్ వాళ్ళందరూ, ఇంగ్లీష్ వాళ్ళు, హాలీవుడ్ స్టార్స్ అందరూ అక్కడే ఉంటారంట. అక్కడ నివాసం చేస్తారు. కోట్ల రూపాయల ఇళ్ళు తగలబడిపోయినాయి. ప్రాణాలు కాపాడుకుంటే చాలు అని సినిమా యాక్టర్స్, పెద్ద పెద్ద గొప్ప ధనవంతులు కూడా ఇళ్ళు వదిలి ఏమయ్యారు తెలుసా, పారిపోయారు. రీసెంట్గా ఈ మధ్య ఒక గోల్డెన్ గ్లోబ్ అని ఏదో ఒక వేడుక జరిగిందంట. దాంట్లో దేవుడు లేని నగరం అని లాస్ ఏంజల్స్కి పేరు పెట్టారంట. హీరోలకి, హీరోయిన్స్-కి ర్యాంకింగ్స్ ఇస్తే ఆ బోర్డు మీద దేవుని పేరు వచ్చేపాటికి దేవునికి 0 ర్యాంకింగ్ ఇచ్చారంట. దేవుడికి ఏమి ఇచ్చారు, 0 ర్యాంకింగ్ ఇచ్చి, దేవుడు లేని నగరం, దేవుడితో పని లేని నగరం, దేవుడు మాకు అవసరం లేదు అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ, మేమే దేవుళ్ళం, మేమే గొప్పవాళ్ళం, మాకెవరు దేవుడు అన్నట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారంట. తద్వారా చాలా నష్టం ఈరోజు లాస్ ఏంజల్స్లో జరిగింది. ఒక పెద్ద విపత్తు వారి మీదకి వచ్చింది. చాలా పర్యాయాలు దేవుని మీద మనుషులు ఏం చేస్తూ ఉంటాడు, వ్యాజ్యమో ఆడుతూ ఉంటాడు. దేవుణ్ణే హేళన చేస్తూ, దేవుణ్ణే ఎగతాళి చేస్తూ, దేవుణ్ణే దూషిస్తూ, ఈరోజు మనుషుని పైత్యం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, దేవుణ్ణి దూషించే స్థాయికి మనుషులు ఏమైపోతున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. మనం తప్పులు చేస్తే కొన్ని పర్యాయాలు ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే పాపం క్షమించమని దేవుడికి క్షమిస్తాడు. కానీ దేవుని మీదే, దేవుణ్ణే దూషించి, అసలు దేవుడు ఎవడరా, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే లేడు, నేనే దేవుణ్ణి, లేకపోతే నాకంటే గొప్పవాడే అని మాట్లాడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు ఉన్నాడని ఏం చేస్తాయంట, సృష్టి కూడా తెలియపరిచింది. దేవుడు ఉన్నాడని పరిస్థితులు కూడా ఏం చేస్తాయంట, తెలియపరుస్తాయి. అందుకనే దేవుని విషయంలో మనుషులమైన మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. అపవాది నేను బంధించేసాను, ఎవరు నా చేతుల్లో విడిపించలేడు అనుకున్నారు. కానీ యేసయ్య మనందరి కోసం ఈ లోకంలోకి వచ్చి మన పాపంలో సిలువలో భరించి అపవాది బంధకాలలో నుండి మన అందరినీ ఏం చేశాడంటే విడిపించి, సాతాను బంధాలలో జీవంపు డంబాలలో, సాతాను బంధాలలో జీవంపు డంబాలలో పడనీయత, దరి చెరనీయత, పడనీయత, దరి చెరనీయత,
తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను. తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను. నన్ను కరుణించెను. తొలగించెను. నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా. మనల్ని ఎంతగానో ప్రేమించి కరుణించి పాపపు శాపముల నుండి ఆ యేసయ్య మన అందరిని విడిపించాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నిజంగా నీ సేవకుడిని, నీ సేవకురాలు కుమారుణ్ణి నువ్వేం చేసావంటే నా కట్లు విప్పావు. మరొక చాటు కూడా అంటాడు, నా గోనె పట్ట విడిపించి నాకు ఉల్లాస వస్త్రమును ఏం చేసావంట ధరింపజేశావు. దుఃఖమునకు ప్రతిగా పూదండను ఏం చేసావు నాకు ఇచ్చావు అని దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరొక కోణంలో కూడా మీకు చెప్తున్నాను. అవి పాపపు కట్లైనా లేదా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఆ శ్రమలైనా ఆ శోధనలైనా ఆ ప్రతికూలపు పరిస్థితులైనా అవి ఏ కట్లైనా ఈ రాత్రి విప్పగలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిపించగలిగిన దేవుడు, నీ కట్లను విప్పగలిగిన దేవుడు, నీ శ్రమలను తొలగించగలిగిన దేవుడు, నీ పాపమును క్షమించగలిగిన దేవుడు, నీ పాప కట్లను తెంచివేయగలిగిన దేవుడు. నువ్వెంత పాపివైనా యేసయ్యా నేను పాపిని క్షమించమని యేసయ్య పాదాల దగ్గరికి వస్తే నీ పాపములన్నీ క్షమించి నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు, తన రక్తములో కడిగి నిన్ను పవిత్రపరచగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. దావీదు అంటాడు, ఆయన నా కట్లను ఏం చేశాడు విప్పాడు. రెండవదిగా చూద్దామా ఒకసారి 147వ కీర్తన. 147వ కీర్తన 145 చదవండి ఒకసారి. నీవు నీ గుప్పిలిని విప్పి ఇంకొక మాట కూడా చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కూడా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కూడా. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషునికి కావాల్సింది ఏంటంటే రక్షణ, ఆశీర్వాదం. అదే కదా. మొదటిది మనం దావీదు చెప్పిన దాంట్లో రక్షణను చూసాం. ఆయన మన కట్లను ఏం చేశాడంట విప్పాడు. రెండవది ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరములోనికి వచ్చి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం, ప్రభువా మీ ఆశీర్వాదం మాకు కావాలి, మీ దీవెన మాకు కావాలి, మమ్మల్ని నిజముగా నీవు ఆశీర్వదించాలి ప్రభువా అని మన అక్కరతల కొరకు, మన అవసరతల కొరకు, ఆత్మ సంబంధమైన భౌతికమైన వాటన్నిటి కొరకు కూడా ప్రభు పాదాల దగ్గర ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి, మనం ఆయన అడిగిన ప్రతిసారి, మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చినటువంటి ప్రతిసారి ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంట తన గుప్పిలిని విప్పుతున్నాడు. రెండవది ఆయన ఏం చేస్తున్నాడు గుప్పిలి విప్పి సర్వజీవుల యొక్క కోరికను ఆయన ఏం చేస్తున్నాడు తీరుస్తున్నాడు. ఆకాశ వాకిండ్లను విప్పి పట్టుజాలని విస్తారమైన దీవెనలు మన మీద ఆయన ఏం చేస్తున్నాడు కుమ్మరిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చి ఆశీర్వదింపబడలేదు అని చెప్పేవారు ఎవరు కూడా లేరు. దేవుని యొద్దకు వచ్చి
నష్టపోయాను అని చెప్పేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చి మేము నెమ్మది పొందాం, సమాధానం పొందాం, శాంతిని మేము అనుభవిస్తున్నాం అని చెప్పేవారినే ఈ లోకంలో, సమాజంలో మనం ఏం చేయగలమంట? చూడగలం. నేను చాలా పర్యాయాలు చెప్పాను, ఆశీర్వాదము అనగానే ఎక్కడి నుండో ధనం వచ్చి పడిద్దానో, ఏదో కలిసి వచ్చిద్దానో, అదృష్టమనో, ప్రియమైన దేవుని బిడ్డలారా దారిని పోతుంటే బంగారం దొరికిద్దానో, ఇవి ఆలోచించబాకండి. నిజమైన ఆశీర్వాదం హృదయంలో మనం సమాధానం అనుభవించినప్పుడు తెలిసింది. నిజమైన ఆశీర్వాదం హృదయంలో నెమ్మదిని అనుభవించినప్పుడు తెలిసింది. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వస్తే నీకు ధనం ఇస్తాడని కాదు, బంగారం ఇస్తాడని కాదు, నీకు కావలసినవన్నీ ఇస్తాడని కాదు. నీకు దేవుని యొద్దకు వస్తే మొట్టమొదటిగా దేవుడు నీకేమిస్తాడు? నీ హృదయంలో నెమ్మదిని. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏది అవసరమే లేదండి. ఈరోజు కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా ధనం ఉంది, కానీ వారు అంటారు హృదయంలో ఏం లేదంట, వారికి నెమ్మది లేదని చెప్పేవాళ్ళు ఎంతో మంది. ధనమున్నా ఏడ్చేవాళ్ళు ఎంతో మంది, ధనమున్నా దుఃఖపడేవారు ఎంతో మంది, ధనముండి కూడా ఆత్మహత్యలు చేసుకునే వారు ఎంతో మంది. ఎందుకు? వారికి ధనం ఉంది కదా, వారు ఆశీర్వదింపబడ్డ వారే కదా. ఎందుకు వారు చనిపోయారంటే ధనం ఉంది కానీ హృదయంలో ఏం లేదంట, నెమ్మది లేదు. చాలా పర్యాలు చెప్పాను యాకోబు గురించి. లాబాను దగ్గర నుండి వస్తా చాలా ఆస్తిని సంపాదించాడు, విస్తారంగా ధనం ఉంది, గొర్రెలు, గొడ్లు, గాడిదలు, పశువులు, ధనము, ఆస్తి, సంపద, భార్యలు, దాసీలు చాలా మంది ఉన్నారు. ఏశావుకి ఇవ్వటానికి ఆయన దగ్గర ఎన్నో కానుకలని అడుగడుగున ఏమన్నా ఏశావును సమాధాన పరచడానికి కానుకలు ఎన్నో కూడా పంపించాడు. దేవుని బిడ్డలారా, కానీ యాకోబు హృదయంలో ఏం లేదంట, నెమ్మది లేదు. హృదయం అంతా కలవరమే, హృదయం అంతా గలిబిలే. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవా నన్ను ఆశీర్వదించమని. అంటే ఆశీర్వదించమంటే ఏ ఆశీర్వాదం కొరకు యాకోబు ప్రార్థన చేశాడు? అప్పటికే యాకోబు గొప్ప ఆస్తిపరుడు కదండి, కానీ నాకు నువ్వు ఆశీర్వదించు అంటున్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే? దేవుడిచ్చే ఆశీర్వాదము భౌతికమైన వాటిలో మాత్రమే ఉండదండి, భౌతికమైన వాటిలో మాత్రమే ఉండదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నువ్వు నెమ్మది కలిగి, సమాధానం కలిగి, శాంతి కలిగి ఉంటావు. ఏమున్నా లేకపోయినా తృప్తి కలిగి ఉంటావు. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మనకేం చేస్తాడు? ఇచ్చేవాడై ఉన్నాడు. యాకోబు కూడా దేవుడు ఇదే ఆశీర్వాదం ఇచ్చాడు. తర్వాత అతను హృదయంలో నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. చంపాలని వచ్చిన ఏశావే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తమ్ముని బట్టి ఆనందించే పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు. ఇది ఆశీర్వాదం. మన చుట్టూ సమాధానాన్ని కలిగిస్తాడు దేవుడు, మన చుట్టూ నెమ్మదిని కలిగిస్తాడు, మన జీవితాల్లో శాంతిని ఇస్తాడు. ఏ గలిబిలి కలవరాలు లేకుండా, చింతలు లేకుండా, విచారం లేకుండా, ఏది ఉన్నా లేకపోయినా నీవు తృప్తి కలిగి ఉండేటట్టుగా, మనసు అడియాశలు తిరగకుండా, అడియాశలు కలిగి తిరగకుండా, అటు ఇటు పరిగెత్తకుండా నెమ్మది కలిగి ఉన్న చోటని నిమ్మలంగా ఉండే పరిస్థితిని దేవుడు నీకేం చేస్తాడంట? ఇస్తాడు. అది దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదం. ఆయన మన కొరకు మొదటిగా మన కట్లను ఏం చేశాడంట? విప్పాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడంట? తన గుప్పిలిని మన కొరకు విప్పాడు. ఆయన చేతిలో ఏమున్నాయి? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన చేతిలోనే సుఖ సంతోషాలు ఉన్నాయి. ఆయన దగ్గరే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన చేతుల్లో ఉన్నాయి అవన్నీ. అయితే ఆయన మన కొరకు ఏం చేస్తాడంట? మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని తన గుప్పిలిని మన కొరకు ఏం చేస్తున్నాడు? విప్పుతున్నాడు. ఆయన గుప్పిలిని విప్పి ఆయన చేతిలో ఉన్న ఆ ఆశీర్వాదాలన్నీ మనకేం చేస్తున్నాడు? ఆయన ఇస్తున్నాడు. మన కోరికలు సిద్ధింపజేస్తున్నాడు, మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. మరి ఈరోజు మనందరం ఈ స్థితిలో ఉన్నామంటే, 3 పూట్ల తింటున్నామంటే, పనులు చేసుకోగలుగుతున్నామంటే, ఉద్యోగాలు కలిగి ఉన్నామంటే, కుటుంబాలతో క్షేమంగా ఉన్నామంటే,
దేవుడు తన గుప్పిలిని విప్పి మనల్ని ఆశీర్వదించడాన్ని బట్టే కదండి. ఆయన ఆకాశ వాక్యంలను తెరిచి విస్తారమైన దీవెనలు మన మీద కృమ్మరించటాన్ని బట్టే కదండి. ఈరోజు అందరికీ లోకంలో లేని వారికి మనకి ధన్యత దేవుడు మనకేం చేశాడంట? ఇచ్చాడు. ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు తమ పెట్టెలు విప్పి ఆయన దగ్గర సాగిలపడి ఆయనకు కానుకలు సమర్పించారు. ఈ రాత్రి మనం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మన హృదయాలు విప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో ఆయన విప్పినవి ఏంటంటే, మన కట్లను ఏం చేశాడు? ఆయన విప్పాడు. ఆయన తన గుప్పిలిని అలాగే ఆకాశ వాక్యములను విప్పి మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన హృదయాలను విప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదముగాక. ఎందుకంటే ఎప్పటికే ఆయన తన గుప్పిలిని విప్పుతాడు, తన ఆకాశ వాక్యాలను విప్పి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం ఆయన మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు, మనకి ఈవులను ఇస్తూనే ఉంటాడు, మన ప్రార్థనలు ఆలకిస్తూనే ఉంటాడు, మన కోరికలను తీరుస్తూనే ఉంటాడు, మన న్యాయపరమైన కోరికలను తీరుస్తూనే ఉంటాడు. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ మన హృదయాలు నింపి ఎప్పుడు మన జీవిత కాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం కూడా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. మరి కరుణ కూడా మరి చక్కగా సాక్ష్యం చెప్పింది. దేవుడు ఎన్నో మేలులు గత కాలంలో చేశాడు. మరి ముందున్న దినాలలో కూడా ఆ కుటుంబంలో గొప్ప మేలులు దేవుడు చేయను గాక, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. మరి బిడ్డ చెప్పిన సాక్ష్యంలో మరి ఏదైతే తనకు ఆఫర్ ఇచ్చి వారు ఖచ్చితంగా రావాలని అంటున్నారో, మరి బిడ్డ అయితే దానికి వెళ్ళటానికి ఇష్టం లేకుండా ఇక్కడే బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళకూడదని మరి ఆశపడుతుంది. కాబట్టి ఇది మరి ప్రార్థన చేద్దాం. బిడ్డ ఇక్కడే ఉండినట్లుగా, మళ్ళాగా సహవాసానికి కూడా వస్తూ దేవుని మందిరంలో ఇంకా ఎదిగినట్లుగా, మరి భర్తకి బిడ్డలకి దగ్గరగా ఉండినట్లుగా, మరి ఆ బిడ్డ ఆ ప్రయాణం క్యాన్సిల్ అయ్యి మరి వారు ఇబ్బంది పెట్టకుండా, బిడ్డను బలవంతం చేయకుండా మరి ఆ బిడ్డ ప్రయాణం ఆగిపోయినట్లుగా, మరి కుటుంబంతో సంతోషంగా మరి ఇక్కడే దేవుని మందిరంలో కూడా కొనసాగినట్లుగా ఆ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకొని